హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రిషి మాది యూట్యూబ్ ఛానల్. గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ కాంబినేషన్లో ఇలా గ్రీన్ రెడ్ చికెన్ని ఇంట్లో చేసుకొని తినండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినరు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిపాయని ఈ విధంగా కాల్చుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొద్దిగా పెరుగు, ఒక హాఫ్ నిమ్మకాయ మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక 150 గ్రామ్ చికెన్ ఫ్రెష్గా కడుక్కొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, మనం మ్యారినేట్ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఫ్రెష్గా వాడుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ టోటల్గా మిక్స్ చేసుకొని దీంట్లోకి సరిపడా కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వాడాను. సో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వాడాను. కారం ఎక్కువ వాళ్ళు తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి. దీన్ని మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ముక్కకు ఈ యొక్క మసాలా దినుసులు అనేది చాలా బాగా పడతాయి. సో దీనికి ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని దాంట్లో మసాలా దినుసులు, ఉల్లిపాయ కొద్దిగా లైట్గా వేగనిచ్చి దాంట్లోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని సిమ్లోనే పెట్టి 5 to 10 మినిట్స్ వరకు సిమ్లోనే వేగనివ్వండి. ఇలా లైట్గా వాటర్ కంటెంట్ వస్తుందండి. కలుపుకుంటే మనకు ఆల్రెడీ ముక్క 50% ఉడికింది. మీకు ఇక్కడ చూపిస్తాను. దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమానికి ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఫ్లేవర్ కొరకు చాలా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్గా మనం చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉండే గ్రీన్ చికెన్